వారు రాగానే వెంకటరామరెడ్డి చెప్పాడు, సార్ ఆ మధ్య హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మాస్టర్ వచ్చి అభ్యాసి వచ్చి మాట్లాడారు కదా, దాని తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత 3 రోజులు ఆ స్థితిని పొందారట అని చెప్పారు. సో ఓకే, మళ్ళీ మీరు వచ్చినప్పుడు చెప్తా అన్నారు, వస్తారు అన్నారంటే వచ్చారు. ఈరోజు వచ్చిన తర్వాత మీరు ఆ చెట్టు మీద ఉన్నప్పుడు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మాట్లాడాలనిపించలేదు, ఒక రకమైన ఆనందాన్ని అనిపిస్తుంది. గతంలో వచ్చినప్పుడు ఆ శరీరం 3 రోజులు విడిపోయాయి. ఈరోజు జూమ్లో నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంటి? ఒక చోటుకి వెళ్తే మనం దాన్ని అది ఆల్రెడీ అంటే మనం అది శక్తి క్షేత్రము, ఆ శక్తి క్షేత్రం దగ్గరికి వెళ్ళి మనం ధ్యానం చేస్తే శక్తిని పొందుతాం. అంటే ఆల్రెడీ అదొక శక్తి క్షేత్రము, అదొక పుణ్యక్షేత్రము, అదొక తీర్థక్షేత్రము, కాబట్టి అక్కడికి వెళ్ళాలి, అంతే కదా. సో అప్పుడు ఏం చెప్పాను? అది శక్తి క్షేత్రం ఎలా అయిందని చెప్పా. సో అంటే ఏదో ఒక సత్యదర్శి, సద్గురువు అనండి, జగద్గురువు అనండి, ఋషి అనండి, ముని అనండి, మాస్టరు అనండి, ఋషి అనండి, బ్రహ్మలు, పేర్లు ఏమైనా అంటే ఏ వ్యక్తి అయితే సత్యాన్ని దర్శించాడో ఆ సత్యదర్శి ఆ ప్రాంతములో ఆయన అక్కడ నివసిస్తే, కొద్ది రోజులు గడిపితే ఆయన శరీరము ఆ ప్రదేశములో ఆ క్షేత్రములో కొద్ది రోజులు అక్కడ ఉంటే ఆ స్థలము ఆ సత్యదర్శి ఉండడం వల్ల ఆ క్షేత్రాన్ని ఏమంటున్నాం? అంతకుముందు శక్తి క్షేత్రం కాదు. కానీ ఎప్పుడైతే ఋషులు, మునులు, సత్యదర్శి, సద్గురువు, జగద్గురువులు ఎప్పుడైతే వాళ్ళ పాదం ఆ స్థలం దగ్గరికి వెళ్ళిందో, వాళ్ళ యొక్క పాద స్పర్శ అనండి, వాళ్ళు అక్కడ నివసించడము అనండి, వాళ్ళు అక్కడ సజ్జన సాంగత్యం చేయనియండి, వాళ్ళు అక్కడ నివసించడము అనండి, అలా ఉండడం వల్ల ఆ స్థలము ఆ క్షేత్రము శక్తి క్షేత్రమైంది, తీర్థక్షేత్రమైంది, పుణ్యక్షేత్రమైంది. అవునా కదా? అంతేనా కదా? అంటే దాని అర్థం ఏంటంటే ఎందరో వెళ్తూ ఉంటారు, లక్షల మంది, కోట్ల మంది ప్రయాణం చేస్తారు, కోట్ల మంది అక్కడక్కడక్కడక్కడ ఉంటూ పోతుంటారు. బట్ మనం అన్ని స్థలాలను శక్తి క్షేత్రాలు అనం, అవునా? పుణ్యక్షేత్రాలు అనం, అన్ని తీర్థక్షేత్రాలు అనం, అన్నింటినీ అంటూ ఉన్నాం. అంటే దానికి కారణం ఆ వ్యక్తిలో శక్తి ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఒక శక్తిగా మారాడు, ఆ వ్యక్తి ఒక మహాశక్తిగా మారాడు. ఆ వ్యక్తే తనకు తాను తన శరీరాన్ని, ఆత్మను కాదు, ఆత్మ సెకండ్, ముందు ఎట్లాగో ఆత్మ, అందరి ఆత్మ శక్తి క్షేత్రమే, నిజమా కాదా? ఆత్మ ఎప్పుడు దురాత్మ కాదు, ఎప్పుడు చెడాత్మ కాదు అంటూ ఉంటారు, కానీ ఆత్మకి ఏమీ లేవు. బట్ సామాన్య మానవుడి కంటే ఒక వ్యక్తి తన శరీరాన్ని శక్తి క్షేత్రంగా ముందు మార్చుకున్నాడు. దేన్ని? శరీరాన్ని. ఒక ఋషి, ఒక సత్యదర్శి సత్యాన్ని ఎప్పుడు దర్శిస్తాడు అంటే అదేదో సడన్ గా జరగదు. సత్యదర్శి ఎప్పుడవుతాడు అంటే తన శరీరాన్ని అంత పవిత్రంగా ఉంచుకుంటాడు, తన శరీరాన్ని అంత శక్తి క్షేత్రంగా మార్చుకుంటాడు. చూడండి, ఉల్టా. ఏ శరీరం నేను కాదంటున్నానో, ఏ శరీరం అశాశ్వతం అంటున్నానో, కానీ ఏ ఆత్మ చైతన్యం అయితే శరీరములో ఉన్నప్పుడు
ఆ శరీరాన్ని కూడా శక్తి క్షేత్రంగా ముందు మార్చుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నీతిగా ముందు శరీరాన్ని మార్చుకోవాలి. ఆత్మ ఎప్పటికీ ఉంది. మార్చుకోవాల్సింది నా మనస్సు, మారాల్సింది నా మనస్సు. సో మనస్సు అపవిత్రంగా ఉన్నప్పుడు, మనస్సు కల్మషంగా ఉన్నప్పుడు, మనస్సు ద్వేషంలో ఉన్నప్పుడు, మనస్సు కోపంగా ఉన్నప్పుడు, మనస్సు అసహ్యంగా ఉన్నప్పుడు, మనస్సు చికాకుగా ఉన్నప్పుడు దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. ఇది సత్యం. అవునా కాదా చెప్పు. అప్పుడు శరీరానికి తప్పు లేదు, కానీ శరీరం కూడా ఎఫెక్ట్ అవుతుంది, ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్లాసు ఉందనుకోండి, ఆ గ్లాసు వేడి నీళ్ళు పోసాము. ఇప్పుడు ఆ గ్లాస్ ఏమవుతుంది? వేడి నీళ్ళు పోయకముందు పాపం ఏం తెలియదు. ఇప్పుడు వేడి ఎందుకు వచ్చింది? వేడి నీళ్ళు ఆ పాత్రలో ఉండడం వల్ల గ్లాస్ వేడి. ఇప్పుడు నీళ్ళు మారబోతాం, మళ్ళీ కొద్దిసేపు అయినాక బాగా చల్లటి కూల్ వాటర్ పోతాం. ఇప్పుడు ఏమవుతుంది? మరి ఇంతకుముందు వేడిగా ఉంది, ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు గ్లాసు తప్ప ఇది బాగా అంతకు ముందే నేను మీకు ముందే చెప్పాను. నిజంగా మీరు ప్రాపంచికతను గమనిస్తే, మీ కళ్ళ ముందు ప్రాపంచికంగా జరిగేటువంటి వాటిని మీరు బాగా లోతుగా గమనిస్తే మీకు ఆధ్యాత్మికత అర్థమవుతుంది. అందుకే మీరు వాటర్ తాగేట ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా చూడండి. పాపం గ్లాస్ తప్పు కాదు కదా. గ్లాసు నా చల్లంది, నా వేడి. గ్లాసు చల్లగా లేదు, వేడిగా లేదు, అంతేనా? కానీ ఈ చల్లటి స్వభావము, ఈ వేడి స్వభావం ఎట్లొచ్చింది? గ్లాసులో. అవునా? అలాగే పాపం శరీరం కూడా దేవి కాదు, మనస్సు వల్ల. మనస్సు సరైన గుణంతో ఉంటే ఆ సరైన గుణానికి ప్రభావితం అవుతుంది. మనస్సులో క్లేశము ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది, దాని ప్రభావం శరీరం మీద. ఇది సింపుల్, మనందరికీ తెలిసిందే, కానీ మనం గమనించం. మనం ఏదో ఎక్కడికో పోతాం, లేని దాని గురించి ఊహించుకుంటాం, లేని దాని గురించి ఆలోచిస్తాం. కానీ మన కళ్ళ ముందు, మన నిజ జీవితంలో ప్రతి క్షణం జరిగేటువంటి, నీ శరీరంలో జరిగేటువంటిది, నీ మనసులో జరిగేటువంటి దాన్ని నువ్వు గమనించగలిగితే అతి తక్కువ సమయంలో నువ్వు ఆత్మదర్శిగా అవుతావు. నేను ఆ 99 మార్కుల నుంచి 100 మార్కుల కొరకు కొన్ని సంవత్సరాలు ప్రయత్నించా, కొన్ని గురువుల దగ్గరికి వెళ్ళా, ఎన్నో చూసా. బట్ ఈ టెక్నిక్ చెప్పాలి, చిన్నదే టెక్నిక్, బట్ తెలియక నేను కూడా చాలా శ్రమ. కానీ ఎప్పుడైతే పత్రి సార్ దగ్గరికి వచ్చినాక ఆయన చెప్పలా విడమర్చి, నేను ఆయన గమనిస్తే పత్రి సారు కూడా అమ్మో ఈ స్వామీజీ నన్ను గమనిస్తున్నాడు అనుకున్నాడు. సో ఇంతకుముందు మార్నింగ్ ఒక పదం పాడితే ఓకే, ఒక పదం పాడా, అన్వయించుకోవడం. సో ఆ అన్వయించుకోవడము అన్నది చాలా చిన్న పదం కావచ్చు, మనం వాడిన పదం కూడా కావచ్చు, కానీ అన్వయించుకోవడము అన్నది మీ నిజ జీవితంలో మీరు ప్రాక్టికల్గా దీన్ని ఆచరిస్తే మీరు ఆత్మదర్శి అవుతారు. ఎలా అన్వయించుకోవడం అంటే,